హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పవర్ బిల్ ఎలా పే చేయాలో చూద్దాం. సో దానికి సంబంధించి ఫస్ట్ మనం వాట్సాప్లో మనం సేవ్ చేసుకున్నటువంటి ఏపీ గవర్నెన్స్ సేవ నెంబర్ని అయితే ఓపెన్ చేసి ఆ నెంబర్కి హాయ్ అనే ఒక మెసేజ్ చేద్దాం. సో హాయ్ అనే మెసేజ్ చేయగానే మనకి మీకు కావాల్సిన సేవను ఎంచుకోండి అని ఒక పాపప్ అయితే వస్తుంది. సో సేవను ఎంచుకోండి దానిపై క్లిక్ చేసి నాకు కావాల్సింది నేను బిల్ పేమెంట్ చేయాలనుకుంటున్నాను. దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని వచ్చింది. దానిపైన క్లిక్ చేయగానే మనకి సేవలన్నీ చూపిస్తుంది. నేను బిల్ పేమెంట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఎనర్జీ సేవలపై క్లిక్ చేస్తాను. ఎనర్జీ సేవల మీద క్లిక్ చేయగానే దయచేసి మీ సేవా నెంబర్ని నమోదు చేయమని వస్తుంది. ఇదేమిటంటే మనకి సర్వీస్ నెంబర్ ఉంటుంది కదా బిల్ మీద. ఆ సర్వీస్ నెంబర్ని ఎంటర్ చేసి కన్ఫర్మ్ ప్రెస్ చేయాలి. సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ ప్రెస్ చేయాలి. కన్ఫర్మ్ ప్రెస్ చేసాక ఇదిగోండి ఈ విధంగా వస్తుంది మనకి. బిల్లుని వీక్షించండి మరియు నిర్వహించండి, ఫిర్యాదులను వీక్షించండి మరియు నిర్వహించండి. నేనైతే బిల్లుని పేమెంట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి బిల్లుని వీక్షించండి మరియు నిర్వహించండి పై క్లిక్ చేసి నిర్ధారించండి అని క్లిక్ చేయగానే మన మొబైల్ నుంచి మెసేజ్ సెండ్ అవుతుంది. సెండ్ అవగానే మనకి రిప్లై వస్తుంది చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇంధన సేవలకు ఎంచుకున్నందుకు ధన్యవాదములు. కొనసాగించడానికి దయచేసి దిగువన క్లిక్ చేయండి అని వచ్చింది. ఇప్పుడు కొనసాగించండి పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. ప్రస్తుత బిల్లు చెల్లింపు, గత బిల్లును చూడండి, ప్రస్తుత నెల కరెంటు బిల్లు చూడండి. నేను పేమెంట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ప్రస్తుత బిల్లు చెల్లింపుపై క్లిక్ చేస్తాను. ప్రస్తుత బిల్లు చెల్లింపుపై క్లిక్ చేయగానే మనకి సర్వీస్ నెంబర్ వస్తుంది, మనుగడలో ఉంది అని వస్తుంది. అది వర్కింగే కాబట్టి మనుగడలో ఉంది అనే దానిపై క్లిక్ చేయాలి. ఇది కొంచెం టైం తీసుకుంటుంది ఇక్కడ. దానిపైన క్లిక్ చేయగానే ట్రై అగైన్ కుడ్ నాట్ లోడ్ అంది. మళ్ళీ క్లిక్ చేయండి. చూడండి, క్లిక్ చేయగానే మన సర్వీస్ నెంబరు, వినియోగదారుని పేరు, ఎన్ని యూనిట్ల మనకి కాలింది కరెంటు, అలాగే మన అమౌంట్ ఎంత వచ్చిందని వచ్చింది. ఇక్కడ నేనైతే బిల్ కడదాం అనుకుంటున్నాను కాబట్టి పూర్తయింది అనే దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ బిల్ అమౌంట్ అయితే 437 వచ్చింది. పూర్తయింది అని క్లిక్ చేయగానే మెసేజ్ సెండ్ అవుతుంది. మనకి యూపీఐ చెల్లింపులు అని వచ్చింది. మనం దాని మీద క్లిక్ చేయగానే మన మొబైల్లో ఉన్న ఫోన్పే, గూగుల్ పే, ఇంకా మీరు ఏ యూపీఐ యాప్ వాడితే ఆ యూపీఐ యాప్ అయితే చూపిస్తుంది. నేనైతే చూడండి ఇక్కడ పే నౌ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చెల్లింపు చేయండి అని వచ్చింది. పే నౌ మీద క్లిక్ చేయగానే ఇక్కడ నాకు ఈ మొబైల్లో అయితే ఫోన్పే ఒకటే ఉంది. నాకు అందుకే డైరెక్ట్గా ఫోన్పే ఓపెన్ అయింది. ఫోన్పేలోకి వెళ్ళి అమౌంట్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనం యూపీఐ పిన్ ఎంటర్ చేయగానే మన పేమెంట్ సక్సెస్ అని వస్తుంది. పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. పేమెంట్ అయితే కంప్లీట్ అయింది. కంప్లీట్ అవ్వగానే మనకు చూడండి కన్ఫర్మ్ అయినట్టు ఒక మెసేజ్ వస్తుంది. చూడండి మన స్టేటస్ ఆర్డర్ కంప్లీట్ అని వచ్చింది. మీ పేమెంట్ విజయవంతమైందని వచ్చింది. అలాగే మన సర్వీస్ నెంబరు, మనం పే చేసిన అమౌంట్ కూడా రసీదు రూపంలో మనకి మెసేజ్ వచ్చింది. అలాగే ఆంధ్రప్రదేశ్ వాట్సాప్ సేవల కోసం మీ అభిప్రాయాన్ని ఇచ్చేందుకు ఫారం ఫిల్ చేయండి అని చెప్పి ఒక మెసేజ్ వస్తుంది. మీకు ఇష్టమైతే అది ఓపెన్ చేసి దానికి మీ అభిప్రాయం ఇవ్వండి. లేకపోతే స్కిప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.